చేతుల పైకైతే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మంచిది ప్రియులరా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సాయంత్రకాలము వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు 18వ రోజు ప్రార్థన కూటం. ఈరోజు దేవుని వాక్య భాగం ఏదనగా, నిన్న రాత్రి చదువుకున్న అదే వాక్య భాగం, ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 1 7వ వచనం. నిన్న రాత్రి మనము విన్నాం, ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. యేసుక్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలిగి ఉన్నది. యేసు తన రక్తమిచ్చి మనలను విమోచించాడు. యేసు తన రక్తమిచ్చి మనలను కొన్నాడు. గత 2 రోజులుగా ఈ మాటలు మనం వింటున్నాం. నిన్నటి దినం మనం విన్నాం, ప్రకటన గ్రంథంలో చూస్తే, నీవు వధింపబడిన వాడవై, ప్రకటన 5:9 నుంచి, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి లేక నీ రక్తముతో ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడంట? కొని. చెప్పండి, దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. ఎవరి కొరకు మనుషులను కొన్నాడు? చూడు, యేసు శిలువ మీద రక్తం కార్చాడు. తెలియని వారు అనుకుంటారు ఆయనను రక్తము కారేటట్లుగా కొట్టారని. తెలియని వారు అనుకుంటారు, కానీ అది కాదు నిజం. ఆయన రక్తము కార్చాడు మనలను కొనటానికి. ఆ రక్తము కారునట్లుగా కొట్టిన వారిని దేవుడు వాడుకున్నాడు. అర్థమవుతుందని చెప్పేది? ఎవరిని దేవుడు వాడుకున్నాడు? అక్కడ ఉన్న కొట్టిన వారిని దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. ఎందుకంటే ఆయన రక్తం బయటికి రావాలి, ఆ రక్తము కార్చబడాలి ఆయన శరీరములో నుండి. ఆ రక్తముతో మనుషులను కొన్నాడు. ఆ రక్తముతో మనుషులను కొన్నాడు. ఆ కొనబడిన మనుషులు సంఘముగా పిలవబడుతున్నారు. ఇది నిన్న రాత్రి మనం విన్నది. కొనబడిన మనుషులే ఏమని పిలవబడుతున్నారంట? సంఘం. సంఘము అనగా, గుర్తుపెట్టుకోండి, సంఘము అనగా యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలు. చెప్పండి, సంఘం అంటే ఏంటి చెప్పండి? యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలే ఏమని పిలవబడుతున్నారు? సంఘము. సంఘము అనే దానిని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. చర్చ్ అంటే యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలు. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరంట? యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలమై ఉన్నాము. మనం ఎవరంటే చెప్పండి? యేసయ్య రక్తముతో కొనబడిన ప్రజలమై ఉన్నాం. యేసు తన రక్తమిచ్చి మనలను కొన్నాడు. ఇప్పుడు నేను ఒక వస్తువును కొన్నాను అనుకోండి, ఆ వస్తువు మీద నాకు అధికారం ఉందా, లేకపోతే ఆ వస్తువును తయారు చేసిన వానికి అధికారం ఉందా? కొన్నవాడికే ఏమై ఉన్నది. మీరు చూడండి, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఉంది, ఈ ఫ్యాన్ను తయారు చేసిన వాడు ఒకడు ఉంటాడు. నేను కొనక ముందు తయారు చేసిన వాడికి మాత్రమే ఆ ఫ్యాన్ మీద అధికారం ఉంది. కానీ ఎప్పుడు నేను డబ్బులు చెల్లించి కొన్నానో ఆ రోజు నుండి ఆ ఫ్యాన్ నాది. కాబట్టి నేను అంటాను, ఇది నా ఫ్యాన్ అంటాను అధికారంగా. నేను డబ్బులు ఇచ్చి కొన్నాను. అతను అంటాడు, అదేంటి, నేను కదా తయారు చేసింది, నేను కదా దీనికి మెటీరియల్ అన్నీ సమకూర్చింది, నేను కదా ఈ వస్తువును ఇలా ఉండేటట్లుగా నేను తయారు చేశాను. నువ్వు ఎంత తయారు చేసినా పెట్టుబడి పెట్టి నేను కొన్నాను గనుక ఈ ఫ్యాన్ నాకు సొంతము.
అదేవిధంగా మిమ్మలను కన్న తల్లిదండ్రులు ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ యేసయ్య తన రక్తం ఇచ్చి మిమ్మలను కొన్నాడు గనుక మీ మీద పూర్తి అధికారం యేసయ్యకు మాత్రమే ఉన్నది. మీరు కొంచెం లోతుగా ఆలోచన చేయండి. ఒక వస్తువును మీరు కొంటే ఆ వస్తువుని ఎంత భద్రంగా చూసుకుంటారో. నిన్న రాత్రి చెప్పాను, వేరే వాళ్ళు మన చేతికి వస్తువులు ఇచ్చి భద్రంగా చూసుకోమంటే మనం చూసుకోము, ఎందుకంటే అది మనది కాదు. ఎంతో కొంత వేరే వాళ్ళ సొమ్ము మీద మనకు నిర్లక్ష్యం ఉంటుంది. అదే మన సొమ్ము అయితే, అదే మన ఇల్లు అయితే, అదే మన పిల్లలైతే, అదే మన వస్తువు అయితే జాగ్రత్తగా కాపాడుకుంటాం, ఎందుకంటే అది మనది కనుక. ఇప్పుడు దీనిని బట్టి అర్థం చేసుకో, యేసయ్య రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడంటే నిన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాడా, నిర్లక్ష్యంగా చూస్తాడా? ఆ విశ్వాసం మీకు ఉండాలా. యేసు మిమ్మలను భద్రంగా చూసుకుంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు, ఎందుకంటే తన రక్తం ఇచ్చి మిమ్మలను కొన్నాడు. మీరు ఆయన సొత్తుగా పిలవబడుతున్నారు. మీరు ఆయన మంద అంటే గొర్రెల మందగా పిలవబడుతున్నారు. మీరు ఆయన సంఘముగా పిలవబడుతున్నారు. నిన్న రాత్రి చదివిన ఆ మాటకు వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అధ్యాయం 20:28 అక్కడ చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొనిన సంఘము. దేవుడు ఏమిచ్చి కొన్నాడంట? సంఘమును సొంత రక్తమిచ్చి కొన్నాడు. మూల భాషలో ఏమని ఉంది? దేవుడు అనే పదానికి ప్రభు అని ఉంది. ఇలా కూడా చదువుదాం, ప్రభువు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం. నన్ను చూడండి, సంపాదించాడంట సంఘాన్ని. ఏం చేశాడంట చెప్పండి? ఇది నా ఆస్తి, నేను కష్టపడి సంపాదించాను. సంపాదించాడు సంఘాన్ని. సంఘము ఎవరిది కాదు, సంఘము దేవునిది మాత్రమే. ఆయన తన రక్తము ఇచ్చి సంపాదించాడు సంఘమును. తన స్వరక్తమిచ్చి సంపాదించినది సంఘమంట. యేసయ్య తన స్వరక్తమిచ్చి ప్రజలను కొన్నాడు. ఆ ప్రజలే సంఘముగా పిలవబడుతున్నారు. ఆ ప్రజలను కాయుటకు పరిశుద్ధాత్ముడు కొందరిని అధ్యక్షులుగా ఉంచాడు. ఆ అధ్యక్షులే అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, కాపరులుగాను, సువార్తికులుగాను, ఉపదేశకులుగాను దేవుడే నియమించాడు. ఎందుకు? ఈ సంఘమును కాయుటకును, ఈ సంఘమును నడిపించుటకును, ఈ సంఘమును పోషించుటకును పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షులుగా కొందరిని నియమించాడు. సంఘము గొర్రెల మందగా పిలవబడుతుంది. చెప్పండి, సంఘం ఏమని పిలవబడుతుంది? మాట్లాడాల. సంఘము ఏమని పిలవబడుతుంది? గొర్రెల మంద. సంఘము ఒక మందగా పిలవబడుతుంది. మనమందరము ఒక గ్రూప్. మంద అంటే ఒక గుంపు. మంద అనే పదానికి అర్థం ఏంటంటే గుంపు అని అర్థం. దేవుడు ఒక్కరిని కొనలేదు, మనుషులను కొన్నాడు, గుంపును కొన్నాడు. అందుకే నేను చెప్తాను చూడండి, ఒంటరితనం మంచిది కాదు. సంఘం అన్నప్పుడు అందరు కలిసి ఉండాల. సంఘం అన్నప్పుడు అందరు కలిసి పాట పాడాల. సంఘం ఉన్నప్పుడు అన్ని బాధ్యతలను అందరు కలిసి మొయ్యాల. సంఘం అన్నప్పుడు అందరు కలిసి బరువు బాధ్యతను భరించాల. ఎందుకంటే సంఘం అంటే ఒకరు కాదు, సంఘం అంటే అనేకులు. మంద అంటే అనేకమైన గొర్రెలు కలిగి ఉంటాయి. గుంపు, గొర్రెల గుంపు. గొర్రెల గుంపును మంద అంటారు, గొర్రెల మంద అంటారు. ఈ మందకు కాపరి మన ప్రభువు అయిన యేసు. యోహాను సువార్త అధ్యాయం 10 ఇక్కడ చూడండి, ఆయన ఏమంటున్నాడో మనం చదివితే మీకు అర్థమవుతుంది.
యోహాను సువార్త అధ్యాయము 10. మొదటి వాక్యము నుండి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడనై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అర్థం చేసుకోండి, గొర్రెలు ఎవరి స్వరం వింటారంట? యేసయ్య స్వరం. నేను చెప్పాను, మనమందరము గొర్రెల మందగా పిలవబడుతున్నాం. ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క గొర్రెతో సమానం. చెప్పండి, ఒక్కొక్క విశ్వాసి ఒక్కొక్క గొర్రెతో సమానం. నువ్వు ఆయన స్వరం వినటం అలవాటు చేసుకో. ప్రభు మాట్లాడతాడు తన గొర్రెలతో. మీరు అలవాటు చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఆయన స్వరము క్లియర్గా. మీకు అనుమానం ఉండదు ఆయన స్వరం వింటున్నప్పుడు. ప్రభుకి ఇష్టం అంటే తన గొర్రెలతో మాట్లాడటం. మన దేవుడు సజీవుడు, మన ప్రభువు సజీవుడు, యుగయుగాలు జీవించువాడు. మన దేవుడు మూగ దేవుడు కాదు, మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడతాడు, తన మాటలతో ఈ సృష్టిని కలగజేశాడు. ఆయన మాట్లాడితే శవాలు కూడా బ్రతుకుతాయంట. లాజరు చనిపోయిన తర్వాత ప్రభు స్వరం వినగానే చనిపోయిన లాజరు ఏమయ్యాడంట? బ్రతికాడు. ఎందుకంటే ఆయన స్వరములో, ఆయన మాటల్లో జీవము దాగి ఉంది. ప్రతి గొర్రె ఆయన స్వరము వినును. ఆయన స్వరము వినగలిగే కెపాసిటీ మీలో ఉంది. మీరు వినాలి. దేవుడు మీకు వినటానికి చెవులిచ్చాడు. అన్నిటినీ కాదు, కొన్నిటిని మాత్రమే. ఈ ప్రపంచంలో చెడు స్వరము, చెడు శబ్దాలు వినబడుతున్నాయి, మంచి శబ్దాలు వినబడుతున్నాయి. నువ్వు దేనిని వింటావో దానిని బట్టి నీ బ్రతుకు ఆధారపడుతుంది. నేను మీకు నేర్పేది ఏంటంటే ప్రభు స్వరము వినటము నేర్చుకోండి. ప్రభు స్వరం వినటము అలవాటు చేసుకోండి. పనికిరాని స్వరాలు, పనికిరాని మాటలు, పనికిరాని గొంతు, స్వరము వినవద్దు. నేను చెప్తున్నాను. ఆయన గొర్రె ఆయన స్వరము వినును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. స్తోత్రం చెప్దామా? మీరు బైబిల్లో చూడండి, దేవునికి ఒక అలవాటు ఉంది, పేరు పెట్టి పిలవటం. అంటే ఇక్కడ కూర్చున్న మీ పేర్లన్నీ దేవునికి తెలుసు. దేవుడు పిలిచాడు ఆదామా అని, దేవుడు పిలిచాడు అబ్రహాము అని, దేవుడు పిలిచాడు మోషే అని, దేవుడు పిలిచాడు ఇర్మియా, యెషయా. దేవుడు అన్నాడు, తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను నేను పేరు పెట్టి పిలిచాను. స్తోత్రం చెప్తామా? నేను చెప్తున్నాను, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నీకు ఏ పేరుందో ఆ పేరుతో నిన్ను పిలుస్తాడు. మీరంటారు, దేవునికి నా పేరు తెలుసా? నీ పేరు ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు తెలుసో తెలీదో కానీ నీ దేవునికి నీ పేరు క్లియర్గా తెలుసు. నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ప్రతి గొర్రెల యొక్క పేరు తెలుసు, ప్రతి విశ్వాసి యొక్క పేరు తెలుసు. ఎందుకంటే ఆయన తన రక్తమిచ్చి కొన్నాడు గనుక నువ్వు ఎవరో ఆయనకి బాగా తెలుసు. ఈ లోకానికి యేసు ప్రభు మానవ రూపములో వచ్చిన తర్వాత తన అపోస్తులను పేరు పెట్టి పిలిచాడు. ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలిచాడు. అబ్రహామును పిలిచిన దేవుడే అపోస్తులను పేరు పెట్టి పిలిచాడు. మత్తయి, లూకా, మార్కు, పేతురు, యోహాను, యాకోబు, వారిని పేరు పెట్టి పిలిచాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
ఒక్కొక్క గొర్రెలను పేరు పెట్టి పిలుస్తున్నాడు. మీకు అర్థమైతే స్తోత్రం చెప్పండి. చూడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ పేరు ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటికి వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుస్తాడంట. గొర్రెలకు ముందు ఉంటాడా, వెనకాల ఉంటాడా? అర్థం చేసుకో, యేసయ్య ఎప్పుడు కూడా గొర్రెలకు ముందుగా ఉంటాడు. మీకు ఒక విషయం చెప్పానా? మీరు మీ కుటుంబము ఈ భూమిలో సురక్షితంగా క్షేమముగా ఉండాలంటే మీరేం చెయ్యాలి? మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ భూమి మీద సురక్షితంగా క్షేమముగా ఉండాలంటే మీరేం చెయ్యాలి? మీ కాపరి అయిన యేసును మాత్రం వెంబడించండి. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. మనము నమ్ముటకు ఆయన యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన విషయంలో అనుమానం పడాల్సిన పని లేదు. ఆయన ఏ రూట్లో వెళ్ళాడో అదే రూట్లో నువ్వు వెళితే ఆయన చేరిన ఆ గమ్యానికి మనము కూడా చేరుతామంట. స్తోత్రం చెప్పండి. ఎవరిని వెంబడించవద్దు, నేను చెప్తున్నాను. ఏ వ్యక్తిని, ఏ మనుష్యుని కూడా వెంబడించటానికి వీలు లేదు, నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు యేసును వెంబడించండి. నేను మీకు నేర్పే పాఠం అదే. మీరు నన్ను వెంబడించండి అని చెప్పట్లా. పెద్ద పెద్ద పాస్టర్లను వెంబడించమని నేను చెప్పట్లా. డబ్బు కలిగిన వారిని వెంబడించమని చెప్పట్లా. క్రైస్తవులకు ఉన్న ఒక పిచ్చి, అది ఏంటి తెలిసిన? పాస్టర్లను వెంబడించటం, టీవీ స్పీకర్లు కనబడతారు, వారిని వెంబడించటం. అవి వద్దు. వారందరూ మనలాంటి మనుషులే. వారు మనకు దేవుని మాటలు నేర్పేవారు మాత్రమే. మనము యేసయ్య గొర్రెలము. యేసయ్య మనకు కాపరి. ఆ కాపరి అయిన యేసయ్యను గొర్రెలైన మనము వెంబడిస్తే మనకి ఏ కీడు రాదు, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక్కడే నిన్ను నన్ను నిత్యత్వములోనికి తీసుకొని వెళ్తాడు. ఆయన ఒక్కడే నిన్ను నన్ను సురక్షితమైన ప్రదేశములోనికి తీసుకెళ్తాడు. ఆయన ఒక్కడే నిన్ను నన్ను దేవునికి దగ్గర తీసుకెళ్తాడు. ఈ సృష్టిలో ఏ నరుడు కూడా దేవునికి సమీపముగా వెళ్ళే అర్హత కలిగిన నరుడు లేడు, నేను చెప్తున్నాను. ఒక యేసు మాత్రమే. మీరు యేసును వెంబడించటం అలవాటు చేసుకోండి. ఆయనంట లోపలికి బయటికి నిన్ను నన్ను తీసుకెళ్తాడంట. గొర్రెల మంద, గొర్రెల దొడ్డిలోనికి తీసుకెళ్తాడంట. నిజమైన గొర్రెలు యేసయ్య వెంట వెళుతూ ఉంటుందంట. నిజమైన గొర్రెలు. ఆయన నీకు ముందుగా నడుస్తాడు. గొర్రెలైన మనము ఎప్పుడు కూడా ఆయనకు వెనకాల ఉండాలి. ఆయన ముందు ఉండాలా? మనం ఎక్కడ ఉండాలంట చెప్పండి? మనం ఎక్కడ ఉండాలా? కొంతమంది యేసయ్యకు ముందు ఉండాలనుకుంటారు, కుదరదు. ఆయన కాపరి, ఆయన మన ప్రభు, ఆయన మన రక్షకుడు, ఆయన మన దేవుడు, ఆయన మన సృష్టికర్త, ఆయన మనకు ప్రభువులకు ప్రభు, ఆయన మనకు రాజులకు రాజు, భూ అధిపతులందరికంటే ఆయన పై అధిపతి అయి ఉన్నాడు. గనుక మనం ఎప్పుడు కూడా యేసుకు వెనకాల ఉండాలా, యేసు మనకు ముందు ఉండాలా. ఎప్పుడు మనము ఆయన వెనకాల వెళ్తామో మనకు, మన కుటుంబానికి కీడు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలకి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని ఏం చేయునంట? వెంబడించును. నీకు యేసయ్య స్వరము వినటం అలవాటు చేసుకో. ప్రతి గొర్రెతో యేసయ్య మాట్లాడతాడు. ప్రతి విశ్వాసితో యేసయ్య మాట్లాడతారు. మీరు అడుగుతారు, యేసు నాతో మాట్లాడతాడా? నీతో మాట్లాడతాడు. అందుకే కదా తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించాడు.
తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు నీతో మాట్లాడటానికి. యేసు సంఘముతో మాట్లాడతాడు. యేసు గొర్రెల మందతో మాట్లాడతాడు. ఒక్కొక్క గొర్రెతో మాట్లాడతాడు, పేరు పెట్టి పిలుస్తాడు. అర్థం చేసుకోండి. మనము, మన పిల్లలు, మన కుటుంబము క్షేమముగా ఉండాలని ఆయన మాట్లాడతాడు. నీతో నాతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. కానీ మనం అవకాశం ఇవ్వటం లేదు. ఎప్పుడు చూసినా ముసలమ్మ ముచ్చట్లు, ఎప్పుడు చూసినా పనికిరాని మాటలు, పనికిరాని స్నేహాలు, పనికిరాని మనుషులతో సమయం గడపటం, మనం ఎవరు ఏంటి అన్న సత్యాన్ని మర్చిపోవటం, నిన్ను కొన్న ఆ ప్రభును మర్చిపోవటం, నీ కొరకు రక్తం కార్చిన ఆ ప్రభును మర్చిపోవటం. నేను చెప్తున్నాను, మనకున్నది ఒక జీవితం. ఈ ఒక జీవితం ఎప్పుడు ముగిస్తుంది ఎవరికి తెలియదు. ఎందుకంటే మనం ప్రభు రాకడలో ఉంటున్నాం. నేను చెప్తున్నాను, ప్రభు రాకడ దినములలో ఉంటున్నాం. మనము ఈ కాలములో పుట్టాం. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. తన గొర్రెల కొరకు, తన విశ్వాసుల కొరకు ఎప్పుడైనా రావచ్చు. ఏ క్షణమైనా రావచ్చు మనలను తీసుకొని వెళ్ళుటకు. ఆయన వస్తున్నప్పుడు ఆయన స్వరం విన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ఆయన స్వరము విన్నవారు మాత్రమే ఎత్తబడతారు. ఆయన స్వరం నువ్వు వినటం అలవాటు చేసుకో. నీకు అర్థమవుతుంది ప్రభు యొక్క స్వరము. ఎందుకంటే నువ్వు ఆయన గొర్రెవు, ఎందుకంటే నువ్వు ఆయన విశ్వాసి, ఎందుకంటే నువ్వు ఆయన సంఘము. నిన్ను సంపాదించాడు తన స్వరక్తమునిచ్చి. ఆయన స్వరము వినే ఆ కెపాసిటీ నీ ఆత్మకు ఉన్నది. నేను చెప్తున్నాను, ఎత్తబడే గుంపులో మనం ఉండాలి, విడవబడే గుంపులో మనం ఉండకూడదు. ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఎందుకంటే ప్రభు వచ్చి వెళ్ళి 2000 సంవత్సరము దగ్గర పడబోతుంది. క్రైస్తవులు మేల్కోవాలి. ఈ చివరి దినాలలో, ఈ రోజుల్లో ఆస్తులు సమకూర్చటానికి టైం లేదు. ఈ రోజుల్లో ఈ ప్రపంచాన్ని గురించి, ఈ ప్రపంచములో ఉన్న సుఖ జీవితాల గురించి ఆలోచించటానికి టైం లేదు. ఎందుకంటే ప్రభు వచ్చే దినములలో ఉన్నాం. మనము, మన పిల్లలందరూ ఎత్తబడే ఆ సంఘములో ఉండాలి. సంఘము ఎత్తబడితే విడవబడిన వారందరూ కూడా అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో పాలు పొందుతారు. అప్పుడు అంత్యక్రీస్తు యొక్క పరిపాలన స్టార్ట్ అవుతుంది. అతి ఘోరముగా ఉంటుంది, అతి భయంకరంగా ఉంటుంది. ప్రకృతి మానవులకు శత్రువుగా మారుతుంది. మనుషులకు ప్రకృతి వలన ప్రమాదము పొంచి ఉంటుంది సంఘము ఎత్తబడిన తర్వాత. ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి కాలములో పుట్టినందుకు మనం ధన్యులం. ఇంకొక విధంగా చెప్పాలంటే ఇటువంటి కాలములో పుట్టినందుకు బాధపడాలి. కారణం ఏంటంటే మనం ప్రభువుతో సమయం గడపకుండా లోకాచారములో మునిగి తేలుతూ ఉన్నామనుకోండి, విడవబడతాం. నేను చెప్తున్నాను, మీరు విడవబడకూడదు, మీరు ఎత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. మీ రక్షణను మీరు కాపాడుకోవాలి, మీరు పొందిన రక్షణను మీరు కాపాడుకోవాలి. అందుకే ప్రతి గొర్రె ఆయన స్వరము వినటానికి అలవాటు చేసుకోండి. ప్రతి గొర్రె ఆయనతో సమయము గడవటానికి అలవాటు చేసుకోండి. ప్రతిరోజు మీ కాపరి అయిన యేసు ముందు ఉంటే మీరు వెనకాల ఉండాలి. బైబిల్ అంటుంది, గొర్రెలు అతని స్వరము వినును, గొర్రెలు అతని స్వరము ఎరుగును, గనుక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము
అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రము వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పెను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టిదో వారు గ్రహించుకొనలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొను వారనై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చూడండి, బైబిల్ ఏమంటుంది? నేనే ద్వారమును. నా ద్వారా అనగా యేసు ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వాడు ఏమవుతాడంట? ఫస్ట్ రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు. చూసారా, ఏ భయము లేకుండా వాడు ఎలా ఉంటాడంట? లోపలికి వెళ్తాడు, బయటికి వస్తాడు. వాడికి భయం ఉండదు, ఎందుకంటే వాడు రక్షించబడ్డాడు. భయము లేకుండా లోపలికి బయటికి వస్తూ పోతూ ఉంటాడు, ఎందుకంటే వాడు రక్షించబడ్డాడు. బైబిల్ అంటుంది మేత మేయుచుండును, అంటే వాడికి విస్తారమైన మేత ఉంటుందంట. రక్షించబడిన వానికి ప్రభు కావలసినంత ఆహారం ఇస్తాడు. మన పని ఏంటంటే ఆహారమును భుజించటం. 10వ వాక్యంలో చూడండి, దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఎవరి ఈ దొంగ? సాతాను. సాతాను ఒక దొంగగా పోల్చబడ్డాడు. వీడు హత్య చేస్తాడంట, నాశనము చేస్తాడంట. అందుకే వాడు వస్తాడంట. బైబిల్ అంటుంది దొంగ ఎందుకు వస్తాడంటే, ఒకటి హత్య చేయుటకును నాశనం చేయుటకును వచ్చును గాని మరి దేనికి వాడు రాడు. కానీ గొర్రెలకు జీవము కలుగుటకును ఆ జీవము సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. స్తోత్రం చెబుదామా? యేసు ఎందుకు ఈ లోకానికి మానవుడుగా వచ్చాడు? దేవాతి దేవుడు ఎందుకు మానవ రూపములో ఈ లోకములో అవతరించాడు? ఎందుకు దేవుడు మనిషిగా మారాడు? ఎందుకు తెలుసునా? మనకు సమృద్ధి అయిన జీవం. కొంత సమృద్ధి అంటే ఏంటి తెలుసున? ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్లో ఇప్పుడు చూడండి, ఈ బాటిల్ ఉంది, మీ అందరికీ కనబడుతుంది, నీళ్ళు కొంచెం మాత్రమే ఉంది. దీన్ని సమృద్ధి అంటారా? అసంపృద్ధి ఏంటంటే చెప్పండి, ఇందులో ఫుల్గా నీళ్ళు లేదు. సమృద్ధి అంటే ఏంటి తెలిసిన? ఈ బాటిల్ నిండి కారుతూ ఉంటుంది. దానిని ఏమంటారంట? యేసు ఎందుకు వచ్చాడు ఈ భూమికి తెలిసిన? నీకు నాకు జీవమిచ్చుటకు. జీవం అంటే లైఫ్ అన్నమాట. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మరణించటానికని చెప్పవచ్చు, పాపులను రక్షించటానికని చెప్పవచ్చు, మానవ జాతికి రక్షణను అనుగ్రహించటానికని చెప్పవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ అది ఏంటంటే మానవ జాతికి జీవమిచ్చుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. జీవం అంటే లైఫ్. యేసు మాత్రమే మనుషులకు జీవము ఇస్తున్నాడు. ఈ భూమిలో దేవతలు అనబడిన వారు ఉన్నారు, ప్రభువుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, మనుషులు నమ్మే దేవుళ్ళు ఉన్నారు, మనుషులు తయారు చేసిన దేవుళ్ళు ఉన్నారు. వీరందరూ మనుషులకు జీవమిచ్చే వాళ్ళు కాదు. ఒక్క యేసు మాత్రమే మనుషులకు జీవము ఇవ్వటానికి వచ్చాడు.
ఆ జీవమంట దేవునిలో తప్ప ఈ సృష్టి ఎవరిలో ఉండదంట. జీవం అంటే లైఫ్. ఆ జీవము కలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆ జీవము కలిగిన ఆ దేవుడు యుగయుగాలు జీవిస్తూ ఉంటాడు. ఆయనకి ప్రారంభము లేదు, ఆయనకు ముగింపు లేదు. దేవుని కాలం ఎప్పుడు ప్రారంభమని ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేదు. దేవుడు యుగయుగాలు 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 జీవిస్తూ ఉన్నాడు, జీవిస్తూ ఉంటాడు. ఆయనకు ముగింపు లేదు, ఆయనకు ప్రారంభము లేదు. ఎందుకంటే ఆయన జీవము గలవాడు, తనంతట తాను జీవిస్తూ ఉన్నాడు. ఆయనను ఎవరు తయారు చేయలేదు. ఏ నరుడు కూడా దేవుణ్ణి సృష్టించలేడు. ఎందుకంటే జీవము గల దేవుడు. ఆ జీవము తనలోనే ఉన్నది, ఎవరిలో లేదు. ఆ జీవమంట యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుందంట. ప్రతి మనిషికి యేసు దేవుని జీవాన్ని ఇచ్చుటకే వచ్చాడు. ఎవరి జీవాన్ని ఇచ్చుటకు? చెప్పండి, ఎవరి జీవాన్ని? యేసు తన జీవాన్ని ఇచ్చుటకు వచ్చాడు. ఆ యేసులో ఉన్న జీవము ఎక్కడి నుంచి వచ్చిందంటే తండ్రిలో నుండి వచ్చినది. తండ్రిలో ఉన్న జీవము యేసులో వచ్చింది. యేసులో ఉన్న జీవము అపోస్తులలోనికి వచ్చినది. అపోస్తులలో ఉన్న జీవము ఒక్కొక్క విశ్వాసిలో ఉన్నది. దానినే నిత్య జీవం అంటారు. ఈ జీవము ఎవరు పొందుతారో వారు యుగయుగాలు బ్రతుకుతారు దేవుళ్ళాగా. వారికి మరణం ఉండదు, నిత్యత్వము వారు జీవిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకొని, ఫస్ట్లో దేవునిలో మాత్రమే జీవం ఉంది. ఎప్పుడు ఆ దేవుడు మానవ రూపములో వచ్చాడో ఆయనలో ఉన్న జీవము మానవ రూపములో వచ్చిన క్రీస్తులో వచ్చింది. ఆ జీవము మానవులకు ఇవుటకే ఆయన శిలువ మీద నలగగొట్టబడ్డాడు. అప్పుడు ఆయనలో ఉన్న జీవము ప్రతి మనిషికి అనుగ్రహించబడ్డది. బైబిల్ అంటుంది, ఆయన పునరుద్ధానుడుగా తిరిగి లేచినప్పుడు జీవమిచ్చు ఆత్మగా లేచాడంట. నేను చెప్తున్నాను మీకు, మీరు యేసును నమ్మారనుకో, ఆయన తన జీవాన్ని మీ ఆత్మలో ఉంచుతాడు. ఎప్పుడు ఆయన జీవం మీ ఆత్మలో ఉంచబడతదో మీ ఆత్మ మరల జన్మిస్తుంది. మీ ఆత్మ దేవుని బిడ్డగా జన్మిస్తుంది. ఆ జీవము పొంది మీ ఆత్మ ఆ జీవముతో ఎదుగుతుంది. నీ భౌతిక శరీరము చనిపోయినను నీ ఆత్మ దేవుని జీవము పొంది యుగయుగాలు ఏమవుతా ఉంటదంట? జీవిస్తూ ఉంటది. వారికి మరణము లేదు. 5వ అధ్యాయం యోహాను సువార్త తీయండి, మీకు చూపిస్తాను. తీశారా? 24 నుంచి చదువుకుంటూ వద్దాం. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 25 మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారందరూ ఏమవుతారంట? జీవితురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. తండ్రి అయిన దేవుడు ఎలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే ఏమై ఉంటాడంట? జీవము గలవాడై ఉండుటకు కుమారునికి ఏమి ఇవ్వబడేను? దాని అర్థం ఏంటి? తండ్రి తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు అంటే
దాని అర్థం ఏంటంటే తండ్రి అయిన దేవుడంట తనంతట తాను జీవిస్తూ ఉన్నాడంట. దేవునికి ముందు ఎవరు లేరు తెలుసా? దేవునికి తర్వాత ఎవరు ఉండరు. ఆయన ఒక్కడే దేవుడు. దేవుణ్ణి ఏ నరుడు సృష్టించలేడు. సృష్టించబడిన దేవుళ్ళన్నీ కూడా దేవుళ్ళుగా పిలవబడరు. దేవుడు ఒంటరిగా యుగయుగాలు తరతరాలు జీవిస్తూ ఉంటాడు. తనంతట తానే జీవము గలవాడుగా జీవిస్తున్నాడు. మనిషిని ఎందుకు దేవుడు సృష్టించాడు తెలుసునా? మనిషి దేవుళ్లాగా ఉండేటట్లుగా సృష్టించాలన్నదే దేవుని కోరిక. ఫస్ట్ మనిషిని సృష్టించాడు. సృష్టించిన మనిషికి ఆయన తన జీవం ఇవ్వాలనుకున్నాడు. ఆయన తన జీవాన్ని ఇచ్చే లోపు మానవుడు పాపము చేశాడు. కాబట్టి దేవుడిచ్చు జీవాన్ని మహిమను పొందలేకపోయాడు. దానికి బదులుగా వీడు పాపిగా మారాడు. ఇప్పుడు దేవుడు పని కొనసాగుతుంది. ఏంటంటే పాపములో పడిన మానవ జాతిని ఫస్ట్ రక్షించాలా, సెకండ్ విడిపించాలా, పరిశుద్ధపరచాలా, థర్డ్ పరిశుద్ధపరచబడిన ఆత్మలో దేవుడు తన జీవాన్ని ఉంచాలనుకుంటున్నాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చాడు. మీరు యేసును నమ్మిన దాని వలన మీ లోపల దేవుని జీవముంది. నేను ఒకటి చెప్పానా? నా లోపల దేవుని జీవము సమృద్ధిగా ఇవ్వబడింది. నేను నమ్ముతున్నా. నా లోపల దేవుని జీవముంది. మీ లోపల దేవుని జీవముంది. మీరు నమ్మాలి, మీరు విశ్వసించాలి. మీ శరీరము చనిపోతుంది కానీ మీ ఆత్మ యుగ యుగాలు దేవునితో జీవిస్తూ ఉంటది. మీకు మరణము లేదు. నేను చెప్తున్నాను. మీ శరీరము పడిపోవచ్చు, మీ శరీరము దెబ్బతినవచ్చు, నీ శరీరానికి బలహీనత రావచ్చు, నీ శరీరానికి రోగము రావచ్చు, కానీ నీ శరీరములో మరుగై ఉన్న నీ ఆత్మ సురక్షితంగా ఉంటుంది. మీరు చూడు, మీరు మాట్లాడుతున్నప్పుడు నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను అంటావు. నా చెయ్యి అంటే నేనేమంటున్నాను? ఇది నా చెయ్యి అంటున్నాను. నా చెయ్యి అంటున్నానంటే నేను ఎవరిని? ఇది నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను అని నేను అంటున్నాను. అంటున్న నేను ఎవరిని? నేను ఎవరిని అంటే ఈ శరీరములో మరుగై ఉన్న ఒక ఆత్మను. నా ఆత్మ మీతో చెప్తుంది ఇది నా శరీరం. నా ఆత్మ మీతో చెప్తుంది ఇది నా చెయ్యి. నా ఆత్మ మీతో మాట్లాడుతుంది ఇది నా కన్ను, నా ముక్కు, నా నోరు. కానీ ఈ శరీరము చనిపోయినప్పుడు ఈ శరీరాన్ని వదిలి నేను బయటికి వస్తాను. అప్పుడు పడిపోయిన నా శరీరాన్ని చూస్తాను. నా శరీరాన్ని చూస్తూ అంటాను, ఇప్పుడు వరకు నేను ఈ శరీరములో ఉన్నాను. ఇప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నేను బయటికి వచ్చాను. చూసావా? మీరు శరీరము కాదు, మీరు మీ శరీరములో మరుగయున్న ఆత్మజీవులు. మీ నిజమైన రూపము అద్దములో చూస్తున్నప్పుడు కనబడుతుంది కదా, అది కాదు. నీ నిజమైన రూపాన్ని నువ్వు చూడలేవు. ఇప్పుడు మీరు చూస్తున్న నా శరీరము, కానీ మీరు ఒరిజినల్ నన్ను చూడలేరు. ఎందుకంటే నా శరీరములో నేను మరుగై ఉన్నాను. మీరు నా శరీరాన్ని చూస్తున్నారు, నన్ను చూడటం లేదు. ఈ శరీరములో నుండి మీతో మాట్లాడుతున్నాను, ఈ శరీరములో నుండి మీతో సహవాసం చేస్తున్నాను, ఈ శరీరములో నుండి మీతో సమయం గడుపుతున్నాను. అస్సలు ఒరిజినల్ నేను ఎవరు అంటే ఆత్మజీవిని. అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు మీరు పోయి చూడండి, బాడీ అలాగనే పడిపోయి ఉంటుంది, ఉలకదు, పలకదు, గిచ్చిన నొప్పి ఉండదు. ఎందుకు?
అది డెడ్ బాడీ అని ఎందుకు అంటున్నారు? శవమని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు చూడండి, నేను చనిపోయిన తర్వాత మా ఇంటి వాళ్ళు ఏమంటారంటే ఇంకా శవాన్ని తీయలేదంటారు. నేను బ్రతికున్నప్పుడు మా అబ్బాయి అంటారు, మా బాబు అంటారు. నేను చనిపోయిన తర్వాత డెడ్ బాడీ అంటారు, శవం అంటారు. ఎందుకంటే ఆ బాడీలో అసలైన వాడు లేడు కాబట్టి. మీరు అర్థం చేసుకో. ఇప్పుడు చెప్పండి, మీకొచ్చే రోగాలు, మీకొచ్చే బలహీనత, మీకొచ్చే జ్వరము, మీకొచ్చే నొప్పులు మీ శరీరానిక మీకా? చెప్పండి, మీకా మీ శరీరానిక? మీరు ఎలా ఉన్నారు తెలుసునా? సమృద్ధి జీవము పొందిన వారై ఫుల్ ఆరోగ్యంగా లోపల ఉన్నారు. కాబట్టి మీ మనసును మీ శరీరం మీద ఉంచకుండా మీ మనసును మీ ఆత్మ మీద ఏం చెయ్యండి? ఉంచండి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు క్షేమముగా ఉన్నారు, దేవుని జీవము పొందిన వారై మీరు సుఖముగా జీవిస్తున్నారు మీ శరీరములో. చాలా మందికి మరణం అంటే భయం. ఆ మరణము ద్వారానే నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి రాగలవు. మరణమే నీకు లేదంటే ఈ శరీరములోనే మూలుగుతూ ఉండాలా? అందుకే దేవుడు నీకు భౌతిక మరణాన్ని ఇచ్చాడు. భౌతిక శరీరం మరణించితేనే నువ్వు బయటికి రాగలవు. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక గూడు లాంటిది. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక వస్త్రము లాంటిది. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక గుడారము లాంటిది. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఒక చర్మపు చొక్కా లాంటిది. ఈ మరణము ద్వారానే అసలైన నువ్వు బయటికి రాగలవు. అందుకే నేను చెప్తాను, మరణాన్ని ఇంట్రెస్ట్గా ఎదురు చూడాలి మనం. చాలా మందికి మరణం అంటే భయము. నేను చెప్తున్నాను, మరణం పట్ల అవగాహన లేని వారందరూ భయపడతారు. మరణాన్ని గురించి తెలుసుకున్న వారందరూ కూడా ఆ మరణము ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తారంట. మరణముతో మాట్లాడతారంట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణము దేవుడు నీకు ఇచ్చిన ఒక మంచి పని కొరకు ఇచ్చాడు. ఎందుకంటే నీ ఆత్మ బయటికి రావటానికి నీకు మరణము ఉపయోగపడుతుంది. నా బాడీకి ఎప్పుడు మరణము సంభవిస్తుందో అప్పుడు నేను బయటికి వస్తాను. అప్పుడు నా తండ్రి వద్దకు వెళ్తాను. అప్పుడు నా దేవుని దగ్గరికి వెళ్తాను. అప్పుడు నా రక్షకుడు, నా ప్రభు, నా క్రీస్తుని నేను చూస్తాను. అక్కడ యుగ యుగాలు సకల పరిశుద్ధులతో సమయం గడుపుతాను. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఒకవేళ నేను మరణిస్తే? అడ్రస్ మారుతుంది అంతవరకే. బ్రతికున్నప్పుడు నా అడ్రస్ చనుబండ, చనిపోయిన తర్వాత నా అడ్రస్ దేవుడు. అంతే. ఇక్కడ ఉన్న వ్యక్తిని వేరే స్థలానికి వెళ్ళిపోయాను అంతవరకే. అక్కడ ఉన్నాను కనుక ఇక్కడ వాళ్ళకి నేను కనబడను అంతవరకే. కానీ నా లైఫ్ అంతటితో అయిపోలేదు. నేను కొనసాగుతాను దేవునిలో జీవిస్తూ. అందుకే దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఆ యేసయ్య ద్వారా దేవుడు తన జీవాన్ని నీకు నాకు గిఫ్ట్గా అనుగ్రహించాడు. ఆ జీవాన్నే బైబిలు నిత్య జీవం అంటారు. ఎవరెవరు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ యుగ యుగాలు జీవిస్తారు. వారందరూ తనంతట తాను జీవము గలవారై జీవిస్తారంట. వారికి మరణము లేదు. మీకు అర్థమైతే వచ్చే జ్వరానికి భయపడరు, వచ్చే బలహీనతకు భయపడరు, వచ్చే నొప్పులకు భయపడరు. ఎందుకు తెలిసినా వచ్చింది నీకు కాదు, వచ్చింది నీ శరీరానికి. కానీ వాటిని స్వస్థపరచగలిగిన శక్తి నీ లోపల ఉన్న దేవుని జీవానికి ఉన్నది. స్తోత్రం చెప్పండి. నీ లోపల దేవుని జీవం ఉంది. నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పనికి వెళ్తున్నప్పుడు, నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీలో దేవుని జీవం ఉంది. నీలో దేవుని జీవం. ఈ జీవము నీలోనికి పరిశుద్ధాత్మ ద్వారా యేసులో నుండి కలిగినది. ఆ యేసులోనికి తండ్రిలో నుండి కలిగినది. ఒక విధం చెప్పాలంటే తండ్రి అయిన దేవునిలో నుండి యేసుకు,
యేసులో నుండి పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మలోనికి దేవుని జీవము కలిగి ఉన్నది కనుక నీకు మరణము లేదు. నువ్వు యుగ యుగాలు శాశ్వత కాలము నువ్వు జీవిస్తావు. అదే సమృద్ధి అయిన జీవము. యేసు ఎందుకు వచ్చాడంటే గొర్రెలకు ఏం కలగటానికంట? చెప్పండి, ఏం కలగటానికి? ఎటువంటి జీవం అంటది? మాట్లాడండి. ఎటువంటి జీవము? సమృద్ధి నిండి పొర్లినట్లుగా దేవుని జీవం మన లోపల ఉంచబడ్డది. నేను చెప్పే మాటలు నమ్ముతున్నారు? నేను నిజం చెప్తున్నా. మీరందరూ ఎక్కడికి పోరో చూస్తాము, అందరూ చూసుకుంటాం, ఒకరిని ఒకరు చూసుకుంటాం, దేవునిలో ఉత్సాహంగా ఉంటాం, పరుగులెత్తుతాం. ఇప్పుడు రాని వారు, ఈ మాటలు వినని వారు అందరూ కూడా అక్కడికి రారు. నేను అందుకే మిమ్మలను బలవంతం చేస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. వచ్చి వినండి, వచ్చి వినండి. ప్రభువు మీకు సమృద్ధి అయిన జీవం ఇచ్చాడు. ఆ జీవం మీలో ఉన్నది, ఆ జీవం మీలో పని చేస్తుంది. మనం చదివాము కదా, ఈ నా మాటను విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము గలవాడు. ఏమై ఉన్నాడంట వాడు? నిత్య జీవము గలవాడు. దాని అర్థం ఏంటి తెలిసిన? యుగ యుగాలు జీవించే ఆ జీవాన్ని వాడు తనలో కలిగి ఉన్నాడంట. వాడు యుగ యుగాలు జీవిస్తాడంట. ఇప్పుడు చూడండి, మరణము ద్వారా ఈ శరీరం చనిపోతుంది. నా ప్రాణాత్మ దేవుని జీవము కలిగి బయటికి వస్తుంది. బయటికి వచ్చిన నా ప్రాణాత్మ ఈ భూమి మీద తిరగదు. ఎందుకంటే నా ప్రాణాత్మ నివసించటానికని దేవుడు ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అక్కడ భక్తులందరి ప్రాణాత్మలు అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది. అక్కడికి వెళ్ళే పర్మిషన్ దేవుడు నా ప్రాణాత్మకి ఇస్తాడు గనుక నా ప్రాణాత్మ నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న సకల పరిశుద్ధులతో ఆనందిస్తూ ఉంటాను. అప్పుడు తెలిసిన పరిశుద్ధులను చూస్తాను, భక్తులను చూస్తాను. ప్రభు ఈ భూమికి మరలా వస్తాడు. ఆయన వచ్చేంత వరకు నేను అక్కడ పరిశుద్ధులతో ఉంటాను. ఎప్పుడు ప్రభు భూమికి తిరిగి వస్తాడో అప్పుడు ఆయనతో పాటు ఈ భూమికి రావటానికి ప్రభు మనకు అవకాశం ఇస్తాడు. ఆ రోజంట ఈ శరీరానికి బదులుగా మరొక శరీరాన్ని దేవుడు మన ప్రాణాత్మకు తొడిగిస్తాడు. ఎందుకంటే తిరిగి మనం ఎక్కడికి వస్తామంట? ఇదే భూమికి వస్తాం. మీరు అనుకుంటున్నారు ఈ భూమిలో నేను చనిపోయిన తర్వాత వెళ్ళిపోతాను, ఇంకా నాకు భూమికి సంబంధం లేదని. పొరపాటు. ఈ బాడీ పాడైపోయినది, ఇక ఈ బాడీలో నివసించటానికి నాకు అవకాశం లేదు గనుక ఈ బాడీని వదిలేసి నాకు ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్ళాను. తిరిగి ఈ ప్రభువు వస్తున్నప్పుడంట తిరిగి ఇటువంటి శరీరాన్ని, ఇటువంటి బాడీని దేవుడు నాకు తిరిగి ఇస్తాడంట. అప్పుడు ఆ శరీరాన్ని నాకు తొడిగించినప్పుడు ఆ నూతన శరీరముతో, ఆ నూతన దేహముతో మరలా మనమందరము భూమికి వస్తాము. ఇదే భూమికి వస్తాము. ఇదే భూమిలో ప్రభుతో పాటు మనము 1000 ఏండ్ల పరిపాలనలో మనం పాలు పొందుతాము. స్తోత్రం చెప్పండి. కానీ ఈ శరీరానికి ఆ శరీరానికి తేడా ఉంది. ఈ శరీరానికి అన్ని బలహీనతలు, ఈ శరీరానికి ముసలితనం ఉంది, ముడత, మచ్చ, డాగ్ అన్నీ ఉంటుంది. ఈ శరీరములో కోరికలు ఉంటాయి, ఈ శరీరములో వాంఛలు ఉంటాయి, ఈ శరీరములో స్త్రీ మగ అని తేడా ఉంటుంది. కానీ నూతనముగా దేవుడు ఇవ్వబోతున్న ఆ శరీరానికి పేరంట మహిమా శరీరం. దాని పేరేంటి చెప్పండి? ఆ శరీరానికి మగ లేకపోతే స్త్రీ ఆ తేడా ఉండదు. ఆ శరీరం అంట మహిమతో నిండి ఉంటుందంట. ఎప్పుడు చూసినా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ శరీరానికి ముసలితనం రాదు, ఆ శరీరానికి రోగము రాదు, ఆ శరీరానికి నొప్పులు, జ్వరాలు ఏది రాదు.
ఆ శరీరం అంట ఎప్పుడు కూడా సంవత్సరాలు గడిచిన యవ్వనంగా ఉంటదంట. యేసు ప్రభు 33.5 సంవత్సర వయస్సులో చనిపోయాడు. మంచి యవన వయస్సు. ఆయన ఏ వయస్సులో ఉన్నాడో అదే వయస్సులో మహిమ శరీరములో ఉంటున్న వారందరూ కూడా ఉంటారు. అందరూ ఒకే వయస్సులో ఉంటారు. అందరూ యవనంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా ఉంటారు, పరిశుభ్రంగా ఉంటారు. ఎటువంటి చెడు కోరికలు ఉండదు, ఎటువంటి దురాశలు ఉండదు, ఎటువంటి మోహపు చూపు ఉండదు, ఎటువంటి శరీర సంబంధమైన కార్యాలు ఉండదు, రోగం ఉండదు, ఎయిడ్స్ ఉండదు, కుష్ఠరోగం ఉండదు, మొలలు ఉండదు. ఇప్పుడు భూమిలో ఉన్న ఏది కూడా అప్పుడు ఉండదు. ఊహించి చూడు, ఆ ప్రపంచం ఎంత అందంగా ఉంటుందో. అందుకోసమే కష్టపడుతున్నాం ఈ భూమి మీద. నువ్వు 100 కోట్లు సంపాదించు, టైం వస్తే నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. శాశ్వతం అది కాదు. ఆ లోకములో నువ్వు అనుభవించబోయే ఆ ఆనందాన్ని ఈ భూమిలో ఉన్నప్పుడు నువ్వు సంపాదించుకోవాలి. ఎందుకు చాలామంది కోట్లాస్తులు విడిచిపెట్టి సన్యాసులుగా వింటున్నారు? ఎందుకు చాలామంది పెళ్ళిళ్ళు లేకుండా భార్యలను విడిచిపెట్టి దేవుని కోసం అన్నిటిని వదులుకొని వెళ్తున్నారు? ఎందుకు తెలిసిన? నిత్యత్వం కొరకు, జీవము కొరకు. ఈ లోకము వద్దురా బాబో, మాకు నిత్యత్వం కావాలి, దేవునితో యుగ యుగాలు జీవించాలన్న నమ్మకం కలిగిన వారందరూ వెళ్ళిపోతున్నారు. కానీ యేసు ద్వారా తప్ప ఎవడును దేవుని యొద్దకు రాడు. గుర్తుపెట్టుకోండి. నేను అందుకే చెప్తున్నాను, దేవుని కార్యాలు నీ ఎడల నెరవేరునట్లుగా నిన్ను నువ్వు సమర్పించుకో. నువ్వు వచ్చి ఇటువంటి మాటలు విని నీ నిత్యత్వానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నీ ఇంటిలో ఉన్న వారికి నువ్వు చెప్పు, నీ తోబుట్టువులకు చెప్పు, నీ రక్త సంబంధులకు చెప్పు, నీ భర్తకు చెప్పు, నీ భార్యకు చెప్పు, నీ పిల్లలకు చెప్పు. ఈ లోకం శాశ్వతం కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడు. మనకు సమృద్ధి జీవము ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి మానవుడిగా అవతరించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనలోనికి రండి అని చెప్పు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే వారి ఆత్మలో దేవుని యొక్క జీవము లేకుండా చనిపోతారు. దేవుని జీవము వారి ఆత్మలో లేకపోతే వారి ఆత్మ సచ్చిన స్థితిలోనే పాతాళానికి దిగిపోతుంది. నువ్వు పరదేశంలో ఉంటావు, నీ వారు పాతాళములో ఉండి వేదన పడతారు. నువ్వు చూస్తావు, వారు నిన్ను చూస్తారు. ఎంత బాధగా ఉంటుందో ఆలోచించు. నీ ప్రియులు, నీకు ఇష్టమైన వాళ్ళు నిప్పులో కాలుతుంటే నువ్వు చూస్తూ ఆనందంగా ఉంటావా? అందుకని చెప్తున్నా, మీరే నీ వారికి, మీలాంటి బంధువులకు, స్నేహితులకు యేసయ్యను గురించి చెప్పు. ఎంతో మంది పాస్టర్లు చర్చిలో ప్రార్థనలు పెట్టడం లేదు, చర్చిలన్నీ మూయబడి ఉన్నాయి. అటువంటి చర్చికి వెళ్ళటం వలన దేవుని మాటలు వారికి దొరకటం లేదు. మీరు బలవంతము చేయండి, వాక్యం వింటున్న స్థలానికి రండి. విత్తనము ఎక్కడ దొరుకుతుందో అక్కడికి రండి, ఆహారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి రండి అని మీరు బలవంతం చెయ్యాలి. వాళ్ళని అడిగితే మేము చర్చికి వెళ్తున్నామంటున్నారు. ఏముండదు. చూడండి, ప్రతి చర్చిలు మోయబడి ఉన్నాయి, ఒక ఆదివారం తప్ప. అర్థం చేసుకో, ప్రభు రాకడ దినములలో ఉంటున్నాం. మీరు ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఆతురత పడుతున్నాడు. ఎప్పుడు ఏ క్షణం వచ్చినా మనం వెళ్ళిపోయే పరిస్థితిలో ఉండాలి. విడవబడితే ఘోరమైన పరిపాలన, ఘోరమైన నాయకత్వం భూమిలో మొదలవుతుంది. భూమి మీద ఎందుకురా పుట్టాము అనే భయాన్ని కలిగించే అనుభవాలు ఆ రోజుల్లో ఉంటాయంట. నువ్వు చావాలనుకున్నా నీకు చావు దూరం అవుతుందంట. బైబిల్ అంటుంది, మరణాన్ని ఎదురు చూసిన నీకు దొరకదు అటువంటి రోజులు. కానీ దేవుని కృప మనకు తోడుగా ఉంది. అటువంటి రోజులు రావటానికి ముందే మనమందరము ఎత్తబడే గుంపులో ఉండాలంటే దేవుని మాటల ద్వారా మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. ఆగకుండా ప్రతిరోజు వాక్యం వినుటకు వేగిరపడండి. కొంతమంది సోమరితనం ఉంటుంది, కొంతమంది నిర్లక్ష్య స్వభావం ఉంటుంది, కొంతమంది
ఫిక్స్ అవుతారు, వారానికి 2 సార్లు 3 సార్లు. మీరు అలా ఉండవద్దు. ఇవ్వబడిన సమయములను సద్వినియోగం చేసుకోండి. యేసు తన రక్తమిచ్చి మిమ్ములను సంపాదించాడు. యేసు తన రక్తమిచ్చి మిమ్ములను కొన్నాడు. మీరు నశించిపోవటం ఆయనకి ఇష్టము లేదు. ఆయన మీకు కాపరి. మీరు ఆయనను వెంబడించండి, ఆయన స్వరం వినండి, మీకు ఏ కీడు రాదు అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడుదాం. వినిన ఈ మాటలను బట్టి స్వరమెత్తి అందరు కలిసి కొద్ది క్షణం ప్రార్థన చేయండి. ప్రభువా, నాతో మాట్లాడినందుకు స్తోత్రమని నీకు కలిగిన ప్రార్థనను దేవుని సన్నిధిలో సమర్పణ చేయి. మౌనంగా మాత్రం చేయవద్దు, గంభీరంగా స్వరమెత్తి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలు స్వరమెత్తి ప్రార్థించని నేను చెప్తున్నాను. గ్రామంలో ఉన్నవారు, మన రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయండి. దేవుడు మనుషులను ఆకర్షించినట్లుగా, మనుషులందరూ యేసు దగ్గరికి వచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం. ఉజ్జీవము దేవుడు దయచేయును గాక. దేవుడి గ్రామాన్ని లేవనెత్తును గాక. రిబాలారా షందర మమ షురబాలారా షందర మమలారా శకర మమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వరమెత్తి చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. అధికారముతో యేసు నామమున చనుబండ గ్రామములో ఉన్న మనుషులందరూ రక్షణ పొందుదురుగాక. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ యేసు నామమున రక్షణ పొందుదురుగాక. భారతదేశంలో ఉన్న ప్రజలందరూ యేసు నామమున రక్షణ పొందుదురుగాక. ప్రతి మోకాలు యేసు ఎదుట వంగనుగాక. ప్రతి నాలుక యేసు ప్రభువని ఒప్పుకొందురుగాక. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. రిబాలారా షందర మమ. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ముట్టుతున్నాడు. మీ శరీరాన్ని సమర్పించుకో. నేను చెప్తున్నాను, మీ ఆత్మను సమర్పించుకో. ఈ రాత్రి విస్తారముగా దేవుడు తన జీవాన్ని నీకు అనుగ్రహించాడు. స్వరమెత్తి స్తుతించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రిబాలారా షందర మమలరా, రిబాలారా షతర బాబాబాబాలరా. నీ ఆత్మతో నింపండి ప్రభువా. ప్రతి ఆత్మను తాకండి ప్రభువా. ప్రతి ఆత్మను ఉజ్జీవింప చేయండి. ప్రతి ఆత్మలో అగ్నిని కుమ్మరించమని వేడుకుంటున్నాము. రిబాలారా షదర బాబాబాబా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా. స్తోత్రము. రిమమలరా షందర మలరా, రిబలరా షందర బలరబా, ఓ రబలరా షందర మమమలరబా, పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నాడు కనుక చప్పట్ల ద్వారా దేవుని మహిమపరచుదాం. చప్పట్ల ద్వారా దేవుని కనపరచుదాం. చప్పట్ల ద్వారా యేసును కనపరచండి. యేసును స్తుతించండి. యేసును స్తుతించండి. రిబల రషందర మమ ఊరబల రషందర మలరబ ఊరబల వరబరబర షందర మలరబ. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు. యేసునికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. నేను చెప్తున్నాను, ఆయన జీవము నీలో సమృద్ధిగా ఉన్నది. మీరు నమ్మాలి. యేసయ్య నీలో దేవుని జీవమును ఉంచాడు.
ఆ జీవము నీ ఆత్మలో మరుగై ఉన్నది. నీ ఆత్మకు మరణము అనేది లేదు. నీ ఆత్మకు ఏ రోగాలు ఉండదు. నేను చెప్తున్నాను. నమ్మకం, విశ్వాసము కలిగి బ్రతకండి. నీ శరీరానికి ప్రాముఖ్యతనివ్వద్దు. నీలో మరుగై ఉన్న నీ ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వు. నేను ముగిస్తున్నాను. ప్రభువా, ఈ రాత్రి మీరు మాట్లాడారు. నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడారు. ఇదిగో ఒక ఉజ్జీవము నీ ప్రజల్లో రగిలించండి. వారి నోటిని నీ ఆత్మతో అభిషేకించండి. వారి నాలుకని నీ ఆత్మతో కాల్చండి. వారు నిన్ను గంభీరంగా స్తుతించినట్లుగా క్రొత్త భాషను దయచేయండి. అన్య భాషను దయచేయండి ప్రభువ. వారి అవయవాలన్నీ సడలించినట్లుగా నీ అగ్ని వారి మీద దిగునుగాక. రేపు ఉదయం జరుగుతున్న స్త్రీల కూడికను, రేపు రాత్రి జరగనయున్న కూటమును ఆశీర్వదించమని, ఈ రాత్రి మీరు మా అందరికి తోడుగా ఉండి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యుని సహవాసం కూడి వచ్చిన మనందరికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను, మీ పిల్లలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.